ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పరిణామాలు రాష్ట్రం దాటి పొరుగు రాష్ట్రంలో కూడా తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒక రహస్య సమావేశాన్ని ఇటీవల 2-3 రోజుల క్రితం హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మీడియా మొత్తం కూడా రిపోర్టింగ్ చేసింది. రహస్య సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వ అనుచిత వైఖరిని అందరూ కూడా తీవ్రంగా దుయ్యబట్టారు. అయితే ఒకరిద్దరు మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది కలిగిందన్న మాటను ప్రస్తావించారు. ఎందుకని ఈ రకంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు, ఎవరు నేతృత్వం వహించారు? ఇందులో ప్రస్తుతము అధికారంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లే కాకుండా పదవీ విరమణ పొందిన రిటైర్ అయినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వారు చాలామంది పాల్గొన్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేధింపులను గురించి చీఫ్ సెక్రటరీకి తమ నిరసన వ్యక్తం చేశామని చాలామంది చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని కలిసి కూడా ఈ రకమైన వేధింపులు తగదని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నామని కూడా కొంతమంది చెప్పారు. చూస్తున్నాం, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే చాలామంది, పివి సునీల్ కుమార్, మరి ఐబీఎస్లో అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, చాలామందిని ఇప్పటికే జైళ్లకు పంపారు. దాదాపు 1000 మంది అధికారుల్ని, 100 కాదు 1000 మంది అధికారుల్ని వాళ్ళకి సరైన పోస్టింగ్స్ ఇవ్వకుండా కూర్చోబెట్టారు. తమకు లాయల్గా పనిచేసేవాళ్ళు, తమ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడేటువంటి వాళ్ళని మాత్రమే పదవుల్లో కొనసాగిస్తున్నారు అని. అంతేకాకుండా వేధింపులు ప్రారంభమైన తర్వాత కొన్ని సామాజిక వర్గాలను ఎంపిక చేసి మరి అధికారుల్లో ఎవరైతే ఆ సామాజిక వర్గాలు వాడున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేశారన్నది రహస్య సమావేశంలో ప్రధానమైనటువంటి చర్చగా వచ్చింది. అయితే రాష్ట్ర పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు నిజంగానే పాలన గాడి తప్పిందా, అదుపు తప్పిందా అంటే అవుననే చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఎక్కడికక్కడ ఎవరికి వారు రాజుల్లాగా, సామంత రాజుల్లాగా తమ ప్రాంతాల్లో నియంత పోకడలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేలు ఆ ప్రాంతానికి రాజులు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో రాజులు, ఇంకా మంత్రులు, ముఖ్యమంత్రి అయితే చెప్పనే అవసరం లేదు, మొత్తం రాష్ట్రానికి వాళ్ళు రాజులు, రారాజులు. సో ఈ రకమైనటువంటి ఒక ధోరణి, వాతావరణం కనబడుతోంది. దీనివల్ల అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయలేకపోతున్నారు. రూల్ పొజిషన్ ఏముంది, రూల్ ఏం చెప్తోంది, అకార్డింగ్ టు రూల్ పొజిషన్ మనం వెళ్తున్నామా లేదా? బియాండ్ రూల్ పొజిషన్ వెళ్తే ఇబ్బందులు ఏంటి? రేపొద్దున ఇప్పుడు ఎదుర్కొన్నట్టే నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా ఎదుర్కోవాలి. మరి బియాండ్ రూల్ పొజిషన్ నిర్ణయాలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం ఊరుకోదు. సో ఈ సంకట స్థితి చాలా ఇబ్బంది పరంగా తయారైంది. అంతేకాకుండా ఒక డీజీ స్థాయి అధికారిని
జైల్లో పెట్టడం ఏంటి? మీరు పిలిపించవచ్చు, మాట్లాడవచ్చు, వివరణ తీసుకోవచ్చు, లేదా అరెస్ట్ చూపించి బెయిల్ ఇవ్వచ్చు. కానీ మీరు అతన్ని టార్గెట్ చేసింది ప్రభుత్వం కావాలని, ఆయన్నో లేదా ఆయన సామాజిక వర్గాన్నో టార్గెట్ చేసిందని ఖచ్చితంగా రహస్య సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడినట్టుగా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితే కనుక వస్తే, ఇటువంటి పరిణామాలే కనుక మునుముందు సాగితే రాష్ట్రంలో అనేకమైనటువంటి విపరిణామాలు తలెత్తుతాయి. సామాజిక వర్గాల పరంగా ప్రజలను విడదీసి ఎక్కడికెక్కడ తమ సామాజిక వర్గమే రాజ్యమేలాలి అనుకుంటే మాత్రం చాలా చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం. తిరుపతిలో ఒక విద్యార్థి, ఇంజనీరింగ్ చదువుతున్న జేమ్స్ అనే విద్యార్థి, అతను దళితుడు. అతని పైన ఒక నాయుడు గారు, ఆ నాయుడు గారి ప్రతాపం చూపించడానికి, అంటే సామాజిక వర్గాల పరంగా ఎంత రగడ జరుగుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ నాయుడు అనే కుర్రాడు ఈ జేమ్స్ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి చితకబాది, రూమ్లో బంధించి చితకబాది, నోట్లో మూత్రం పోసి, ఒకటి కాదు చిత్రహింసలు పెట్టి అతను సూసైడ్ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేదాకా తీసుకొచ్చారు. ఎందుకంటే అధికార మదం, అధికార పెత్తనం, అధికారం మా చేతుల్లో ఉంది, కులం మా సామాజిక వర్గం రాజ్యం వెళ్తోంది. చిత్తూరు నాయుడు అంటే మనకు తెలుసు, బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు, చాలామంది నాయుడు ఉన్నారు, ఆదికేశవ నాయుడు, లేకపోతే ఇంకో నాయుడు. సో ఇలాంటి నాయుడు ఈ రకమైన అకృత్యాలు చేస్తే దీన్ని చాలా లైట్గా తీసుకుంది ఎల్లో మీడియా, ప్రభుత్వం కూడా. ఇంత ఘోరకలు జరిగినా చాలా లైట్గా తీసుకుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కనుక జరుగుంటే దీని మీద ఒక 10 రోజుల పాటు వరుసన డిబేట్స్ జరిగేవి. అసలు ఆయన తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టేవాళ్ళు, జేమ్స్ని తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టి ఒక ఛానల్ తర్వాత ఒక ఛానల్, ఒక ఛానల్ తర్వాత ఒక ఛానల్ విడిచిపెట్టకుండా రోజు ఆయనకు అక్కడే మరి షెల్టర్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అక్కడే ఏర్పాటు చేసి ఆ ఛానల్లోనే ఆయనకి పురుడు పోసి పుణ్యావచనం చేసి అక్కడే కొత్త పేరు పెట్టి అక్కడే ఆయన బయటికి రాకుండా ఛానల్స్లోనే తిప్పేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు అసలు పట్టించుకోనట్టు నటిస్తున్నారు? ఇక్కడే చాలా రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. వాళ్ళ ఐఏఎస్లందరూ కూడా అదే బాధపడుతున్నారు. సామాజిక వర్గాల పరంగా కూడా ఇబ్బందులు పెడుతున్నారా? ఎందుకంటే ఈ ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే. తిరుపతిలో ఆ విద్యార్థిని సామాజిక వర్గం పరంగానే కదా, దళితుడనే కదా. అయితే ఒక ఎస్పీ చెప్తాడు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక మాజీ ఉన్నతాధికారి చెప్తాడు. ఆయన ఏమంటాడు, జేమ్స్ అని పెట్టుకున్నాడు కాబట్టి ఆయన క్రిస్టియన్ని దళితుడిగా పరిగణించలేము కాబట్టి క్రిస్టియన్స్ వేరు, దళితులు వేరు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో దళితుల్లో 60 to 70% క్రిస్టియన్స్గానే ఉన్నారు. వాళ్ళు క్రిస్టియన్స్గానే పరిగణిస్తున్నారు. వాళ్ళు చర్చిలకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు. వాళ్ళ పేర్లన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ మస్తాన్ రావు, అతను హిందువా ముస్లిమా? భక్తు హిందూ. హుస్సేన్ అయ్యా హిందువా ముస్లిమా? భక్తు హిందూ. వేరే పేరుంటే ఆ మతానికి అంటగట్టేస్తామా? మరి ఇట్లాంటి పెడపోకణలు కూడా ఈ ప్రభుత్వ హయాంలో అధికారులే చెప్తున్నారంటే ఇంకేం చెప్పాలి? ఒక పక్క తమ వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి నానా తంటాలు పడుతున్నటువంటి ప్రభుత్వం
మోడీ గారి కాన్సెంట్ తీసుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళినటువంటి లోకేష్కి విపరీతమైన ఆదరణ వచ్చేసింది. ఎల్లో మీడియా అయితే అసలు బిల్ క్లింటన్తో కలిసినా కూడా రానంత ఆనందం మోడీకి మన చిన్నబాబుతో కలిస్తే వచ్చింది. ఆయన జీవితంలో జీవిత చరమాంకం వరకు కూడా మర్చిపోలేనంత కొత్త అనుభూతి మిగిలింది. ఇవి నా మాటలు కాదు. ఎల్లో మీడియాకి భజన చేసే కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు, అట్లాగే ఎల్లో మెయిన్ మీడియాలో కూడా పనిచేసేటువంటి జర్నలిస్టుల మాటలు ఇవి. సో ఈ భజన విపరీతంగా 2 రోజుల నుంచి సాగుతోంది. నిలయ విద్వాంసులందరూ కూడా దీని మీద స్పందించారు, చక్కటి వాయిద్య సహకారం అందించారు. కానీ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి? మోడీ ఆంధ్రప్రదేశ్లో తమ ఉనికిని కాపాడుకోవటానికి, తమ స్టాండ్ని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ ఊతంగా పనికొస్తాడా? తెలుగుదేశం వాళ్ళు మనకు ఊతంగా నిలబడగలుగుతారా? మన స్టాండ్ ఇస్తారా? ఇది తెలుసుకోవడానికి మరి భావితరం ఆయనదే కాబట్టి, ఇంక రేపో మాపో పట్టాభిషేకం జరగబోతుంది కాబట్టి ఆయన పిలిపించి మాట్లాడాడు. అయ్యా నీ స్టాండ్ ఏంటి? బీజేపీ విషయంలో, ఎన్డీఏ విషయంలో నీ స్టాండ్ ఏంటి? మేము పవన్ కళ్యాణ్ పట్టుకొని ఊగులాడితే అది ఏదో పట్టుకొని గోదావరి ఇదినట్టు అవుతుంది. మరి మీ స్టాండ్ ఏంటి? మీరు చెప్తే మేము దాన్ని ఒకవేళ కాదనుకుంటే పవన్ కళ్యాణ్ని బలోపేతం చేస్తాం, ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దుకుంటాం, లేదా బీజేపీలోనే కలుపుకోవటం ఏదో చేస్తాం. లేదు, ఎన్డీఏలో కొనసాగుతాను, మీరు లేదు నాకు జీవితం లేదు, ఒంటరిగా పోరాడి చేసే శక్తి మాకు లేదు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీతోనే కలిసి సాగుతాను అంటే నీ కాన్సెంట్ తెలియజేయి. మేము అప్పుడు ముగ్గురం కలిసి పోటీ చేయటం, మళ్ళీ నెక్స్ట్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయటం, లేదా జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా అరెస్ట్ చేయటమా, లేకపోతే ఏదైనా ఇతరత్ర ఆయన ఎదగకుండా చేయటం కోసం ఏదైనా కృషి చేయటమా చూద్దాం. ఇలాంటి రాజకీయాలు మాట్లాడుకోవడం కోసం పిలిస్తే చంద్రబాబు ఏం రాజకీయాలు చెప్పాడో, మరి ఏమి ఆయనకి నచ్చిందో లేదో మనకు తెలియదు. కానీ డెఫినెట్గా మోడీ ఈ ఎల్లో మీడియా చెప్తున్నట్టు 2 గంటల సమయం ఇచ్చారు. నాకు తెలిసి ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్ర మంత్రి కోసం, అది కూడా ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర మంత్రి కోసం 2 గంటల సమయం ఇస్తాడా? మోర్ దాన్ 15 minutes, 20 minutes, ఇట్ మే బి హాఫ్ అన్ అవర్. బట్ 2 గంటల సమయం ఇచ్చాడన్నది మాత్రం పూర్తిగా అసంబద్ధమైనటువంటి వాదనగా కనబడుతోంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, పరిణామాలన్నీ చూసినప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం సరైనటువంటి వాయిస్ వినిపించాల్సిన తరుణం ఏర్పడింది, సరైనటువంటి స్పందన కనపరచాల్సిన తరుణం వచ్చేసింది, ప్రజల్లోకి వెళ్ళి పోరాడాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈ రహస్య సమావేశాలు ఏంటి, ప్రభుత్వం మీద వాళ్ళొక తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడం ఏంటి? మరి మోడీ లాంటి వ్యక్తి మరి ఒక రాష్ట్ర మంత్రిని పిలిచి కాబోయే ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తున్నారు, నీ పేరు, నువ్వేంటి ఎన్డీఏలో ఉంటావా పోతావా, లేకపోతే జనసేనను మరి దగ్గరికి తీయమంటావా, ఏంటి నీ పరిస్థితిని అడగటం ఏంటి? రాష్ట్రంలో సామాజిక వర్గాల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా విడిపోయి విడదీసి ఈ రకమైన చర్యలు జరగటం ఏంటి? అనేక సందర్భాల్లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటం ఏంటి? కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోలేటువంటి, ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొనడం ఏంటి? వీటన్నిటి మీద ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం తప్పకుండా గొంతు విప్పాల్సి ఉంది, జనంలోకి వెళ్లాల్సి ఉంది, పోరుబాట పట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా పోరాడాలి. అదర్వైజ్ పబ్లిక్ వాయిస్ని ఎవరు వినిపిస్తారు? పబ్లిక్ ఏం వాయిస్ తనకు తానుగా తీసుకొచ్చి చెప్పలేదు. కాబట్టి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, పేదలు, నిమ్న జాతులు ఉన్నారో,
ఎవరైతే బాధలకు గురవుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ గొంతుకగా ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లో నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కోరుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కనుక స్పందించకపోతే సరే ఆయన జైల్లో పెడతారన్న వాదన, పెడితే ఆయన భార్యను కూడా పడేస్తారన్న వాదన ఇవన్నీ ఉండొచ్చు. కానీ పార్టీలో కేడర్ మటుకు ఎక్కడ భయపడలేదు, వెనక్కి జంగటలేదు. కాబట్టి పోరాడే స్ఫూర్తిని నింపి ఆయన ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది పార్టీని. ఆ పోరాట స్ఫూర్తి నింపిన తర్వాత అసలు ఆయన ఎక్కడున్నా సరే ప్రజలు వెనక్కి తగ్గకుండా ఈ ప్రభుత్వం పైన, ఈ రాజకీయాల పైన ఖచ్చితంగా పోరాడేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని